మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయం అండి. గత వారం అంకంలో ఎస్పీ గారి తనిఖీ పూర్తయిన తర్వాత ఈ కుర్రవాడికి అనుకోని నిరుత్సాహం, ఆత్మన్యూనతాభావం కలుగుతుంది. అది ఎందుకు కలుగుతుందంటే ఆ ఎస్పీ గారి ఆకారంతో ఈ కుర్రవాడి ఆకారాన్ని పోల్చుకుంటే ఈ కుర్రవాడి ఆకారం చాలా తక్కువ. అందుచేత ఐపీఎస్ ఉద్యోగానికి తాను పనికిరానేమో, ఐపీఎస్ అవ్వాలంటే ఎస్పీ గారిలాగా స్ఫురద్రూపం అవసరమవుతుందేమో అని దిగులు చెందుతాడు. ఆత్మన్యూనతా భావానికి కూడా గురవుతాడు. అయితే చిన్నప్పటి నుంచి కత్తి, గుర్రం అనే కోరికలను తీర్చుకోవాలి. ఆ కోరికలు తీరాలంటే తాను ఖచ్చితంగా ఐపీఎస్ అవ్వాల్సిందే అని నిర్ణయించుకున్న అతను తీరా నిరుత్సాహానికి గురై ఇక ఆ కోరికను తీర్చుకునే అవకాశం లేదేమో అని దిగులుగా ఇక ఏం చేయాలి, అంతకన్నా తక్కువ ఉద్యోగం చేయాలంటే మనసొప్పదు, అంతకన్నా పై స్థాయి ఉద్యోగం ఏమిటి అన్న విషయం అవగాహన లేదు. ఈ విధంగా ఆలోచనలతో ఏదీ తేల్చుకోలేని తికమకతో సతమతమవుతూ ఎలాగో ఒకలాగా పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై తర్వాత కళాశాలలో చేరుతాడు. అలాంటి సందర్భంలో అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన ఈ అబ్బాయి కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందగలిగి తన లక్ష్యాన్ని చేరుకొని తన కోరికలను కూడా ఏ విధంగా తీర్చుకుంటాడు అన్న విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఒకరోజు కళాశాలలోని గ్రంథాలయానికి వెళ్తాడు. అక్కడ పోటీ పరీక్షలకు పనికి వచ్చే ఒక మాసపత్రికను ఆయన చూస్తాడు. ఆ మాసపత్రిక ముఖ చిత్రంలో ఒక ఐపీఎస్ అధికారి పూర్తి స్థాయి దుస్తులతో, అంటే మొలలో కత్తి కూడా ఉంటుందనుకోండి, ఉండటం చూస్తాడు. ఆ ముఖ చిత్రానికి సంబంధించిన కథ ఏమని ఉంటుందంటే, ఐఏఎస్ అధికారి మీతో మాట్లాడుతున్నాడు అని ఉంటుంది. ముఖ చిత్రం పైనేమో ఐపీఎస్ అధికారి చిత్రం ఉంటుంది, కథ ఏమో ఐఏఎస్ అధికారి గురించి ఉంటుంది. ఏమీ అర్థం కాలేదు. ఇటు అటు తిప్పి చూస్తూ ఉంటాడు, కానీ ఏ విషయమో ఆయనకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని గ్రంథాలయ అధికారి గమనించి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఏం బాబు ఇలాగే చూస్తూ ఉంటావా, చదివేది కూడా ఏమైనా ఉందా అని కొంత వ్యంగ్యంగా అడుగుతాడు. మొదటే తికమకగా ఉన్నాడు, నిరుత్సాహంగా ఉన్నాడు, ఆత్మన్యూనతాభావంతో ఉన్నాడు. అలాంటి వాణ్ణి ఆ గ్రంథాలయ అధికారి కొంత వ్యంగ్యంగా ప్రశ్నిస్తే ఇక అబ్బాయికి ఏడుపు తన్నుకొనిస్తుంది. అరేరే ఎందుకు ఏడుస్తున్నావు, ఇలా అని ఆ గ్రంథాలయ అధికారి తన దగ్గర కూర్చోబెట్టుకొని, ఏమిటి విషయం ఇప్పుడు చెప్పు అని అనునయంగా అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి తన చిన్ననాటి కోరికల గురించి చెప్తూ, ఐపీఎస్ అవ్వాలంటే దానికి కావలసిన దేహదారుఢ్యం, శారీరక సౌష్ఠవం తనకు లేదు. మరి ఆ స్థాయి నుంచి తక్కువ స్థాయి ఉద్యోగం చేయాలంటే మనసొప్పడం లేదు. ఏం చేయాలి, నా కోరికలు ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తున్నాను, దిగులుగా ఉన్నాను అని చెప్తాడు. ఓస్ అంతేనా, ఇంతకే ఏడవాలా, రా దీనికి ఒక చక్కని మార్గం నేను చెప్తాను విను అని ఆ ముఖ చిత్రంలో ఉన్న అధికారి చిత్రాన్ని చూపిస్తూ, ఈయన మొదటి ప్రయత్నంలో ఐపీఎస్కు ఎంపిక అవుతాడు. తరువాత
శిక్షణ తీసుకుంటూనే రెండవ ప్రయత్నంలో ఐఏఎస్కు ఎంపిక అవుతాడు. అదేవిధంగా నువ్వు కూడా నీ మొదటి ప్రయత్నంలో ఐపీఎస్ను ప్రాధాన్యతగా ఎంచుకొని ఐపీఎస్కు ఎంపికయ్యి నీ చిన్ననాటి కోరికలైన కత్తి, గుర్రాలను తీర్చుకొని శిక్షణలో ఉన్నప్పుడే ఇంకాస్త శ్రద్ధగా శ్రమించి పట్టుదలగా చదివితే రెండవ ప్రయత్నంలో ఐఏఎస్కు అంటే ఐపీఎస్ కన్నా ఎక్కువ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం కూడా ఉంది అని ప్రోత్సహిస్తాడు. ఆ మాట విన్న ఆ కుర్రవాడికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ముఖం ఆనందంతో పరవశించిపోతుంది. ఇక ఆ అబ్బాయి ఆనందానికి అంతే లేకుండా పోతుంది. ఐపీఎస్కు పనికిరానేమో కానీ తన కోరికలు ఎలా తీర్చుకోవాలి? మరి తన కోరికలు తీర్చుకోవాలంటే ఐపీఎస్ అవ్వాలి. ఈ సందిగ్ధంలో ఉన్న ఆ కుర్రవాడికి బహు చక్కని పరిష్కారం దొరికేంతలో ఇక ఆ రోజు నుంచి తన ప్రయత్నం ద్విగుణీకృతం చేసి అనుకున్నట్టుగానే మొదటి ప్రయత్నంలో ఐపీఎస్ను సాధించి శిక్షణ తీసుకుంటూ ఆ శిక్షణలో కత్తి, గుర్రాలైన తన కోరికను తీర్చుకొని మరింత శ్రమించి మరింత పట్టుదలతో చదివి రెండవ ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలోని ప్రథమ స్థానంలో ఐఏఎస్ సాధించి తన సంకల్పానికి ఉన్న బలాన్ని నిరూపించుకుంటాడు. ఇదండి కథ. ఈ కథ ఊహాజనితమే అయినా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైంది. సంకల్పం అనేది ఏ వయసులో చేసుకున్నా మనసులో నాటుకొని పోతే ఆ సంకల్పాన్ని తీర్చుకునేదానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని శ్రమలకు ఓర్చినా తీర్చుకోగలరనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ, స్ఫూర్తిదాయకం. అలాగే తెలుగులోనే మాట్లాడాలి అనే సంకల్పం దృఢంగా నిశ్చయించుకుంటే తప్పకుండా అందరూ హోదా, పలుకుబడి, ఐశ్వర్యం ఇలాంటి వాటిని పట్టించుకోకుండా తెలుగులోనే మాట్లాడతాము అని బలమైన సంకల్పం చేసుకుంటే తప్పకుండా తెలుగులోనే అనర్గళంగా ఇంకొకరికి ఆదర్శంగా మాట్లాడగలిగే పరిస్థితి రాగలదని విశ్వసిస్తూ మరొక వారం మరొక స్ఫూర్తిదాయకమైన కథతో తెలుగులోనే మాట్లాడుతాము అన్న సంకల్పంతో తిరిగి కలుద్దాం. అంతవరకు నమస్తే అండి.